నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటీస్ బోర్డు ఉద్యోగాలు ఆర్ఈసీ, పీడీసీఎల్‌లో డిప్యూటీ మేనేజర్లు, ప్రభుత్వ విద్యుత్తు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్ఈసీ పవర్ డెవలప్మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్‌లో 25 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. డిప్యూటీ మేనేజర్ 9 ఉన్నాయి. అర్హత ఈ విధంగా ఉంది. వేతనం 13.5 lakhs ఉంటుంది. వయసు ఈ విధంగా ఉంది. 33 ఇయర్స్‌కు మించొద్దు. డిప్యూటీ మేనేజర్‌కు 39 ఇయర్స్. ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఇస్తారు. దరఖాస్తు ఫీజు ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ ఈ నెల 25. వెబ్సైటు recpdcl.in. నెట్ అగర్తలలో నాన్ టీచింగ్ ఖాళీలు, డిప్యూటీ రిజిస్టర్, అసిస్టెంట్ రిజిస్టర్ ఖాళీలు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేటు ఈ నెల వచ్చే నెల 2వ తారీఖు. NITAAC.in. పరీక్ష ఫీజు వివరాలు ఇట్లున్నాయి. శాలరీ, క్వాలిఫికేషన్, వాకిన్లు ఉన్నాయి. ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ పోస్టులు ముంబైలోని ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్. ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ ఒకటి. అర్హత సంబంధిత పోస్టును అనుసరించి 10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఇంటర్ లేదు, ఇంటర్వ్యూ తేదీ జూలై 16. వేదిక ముంబైలో ఉంటుంది. NIRRCHRS.in. SSCలో 8,326 MTS హవాల్దార్ పోస్టులు. మొత్తం ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వివరాలు. అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10th లేకపోతే మెట్రికులేషన్ తత్సమాన ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. వయసు 1/8/2024 నాటికి పోస్టులను అనుసరించి 18 నుంచి 25 ఏళ్ళు ఉండాలి. కొన్ని పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉన్నా సరిపోతుంది. SC, STలకు 5 ఏళ్ళు, OBCలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం సెషన్ 1, సెషన్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. పరీక్ష విధానం ఈ విధంగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్య సమాచారం. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 31/7 ఈ నెల. లాస్ట్ డేటు. వెబ్సైటు ssc.gov.in. తెలంగాణ MHSRB మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు. దీంట్లో పోస్టులు 435 డాక్టర్ పోస్టులు ఉన్నాయి MBBS క్వాలిఫికేషన్ తోటి. లాస్ట్ డేటు 11/7. RECPDCLలో 25 పోస్టులు. మొత్తం పోస్టులు 25 ఉన్నాయి. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అర్హత, వయస్సు, ఎంపిక విధానం రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ ఈ నెల 25. ఏపీ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి లాస్ట్ డేట్లు ఫీజు 750. లాస్ట్ డేట్ ఫీజు చెల్లించేందుకు జూలై 16. దరఖాస్తుకు దాఖలుకు జూలై 17. ఎగ్జామ్ ఎప్పుడుంది? ఆగస్టు 5 నుంచి 20 వరకు ఉంటుంది. వెబ్సైటు CSCAPGOV.in. రిజల్ట్ కూడా ఇచ్చారు. ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాలు. దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 క్లర్క్ ఉద్యోగుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఇవి అప్లై చేసుకోవాలి. వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు స్వీకరణ జూలై 1 నుంచి. లాస్ట్ డేట్ జూలై 21 వరకు. ప్రీ ఎగ్జామ్ ఇవన్నీ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం. వెబ్సైట్ IBPS.in. IDBIలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, CA, MBA క్వాలిఫికేషన్ తోటి. గరిష్ట వయ పరిమితి ఈ విధంగా ఉంది. దరఖాస్తు ఫీజు అందరికి 1000 ఉంటే SC, ST వాళ్ళకి 200. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 15. IDBI.bank.in వెబ్సైట్. IHMCLలో ఇంజనీర్లు 31 ఉన్నాయి. ఆఫీసర్ 1. దీనికి గేట్ స్కోర్ తప్పనిసరి ఉండాలి. 22, 23, 24 ఏదో ఒక సంవత్సరంలో గేట్ క్వాలిఫై అయి ఉండాలి. లాస్ట్ డేట్ జూలై 16. IHMCL CO.in. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్లు. మహారాష్ట్ర బండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నికల్ అప్రెంటిస్, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. మొత్తం 49 ఖాళీలు ఉన్నాయి. విభాగాలు, క్వాలిఫికేషన్లు, శిక్షణ వ్యవధి 1 సంవత్సరం. లాస్ట్ డేటు జూలై 13.
ఏపీ కాలేజీల్లో జనరల్ డిగ్రీ ప్రోగ్రాంలు అప్లికేషన్లు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ప్రైవేటు, అటానమస్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీ వొకేషనల్, బీఎఫ్ఏ, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రాంలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అకాడమిక్ మెరిట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ ఇస్తారు. ముఖ్య సమాచారం: జనరల్ అభ్యర్థులకు 400, బీసీలకు 300, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూలై 10 లాస్ట్ డేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి. వెబ్సైటు apsche.ep.gov.in. నయా రాయ్పూర్ IIITలో ఎంటెక్ ప్రోగ్రాం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అర్హత: సిఎస్సి విభాగానికి బీఈ, బీటెక్ ఈ విధంగా ఉన్నాయి. దీనికి లాస్ట్ డేటు ముఖ్య సమాచారం: దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 500, దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 300. దరఖాస్తు దాఖలకు చివరి తేదీ జూలై 14. గేట్ అర్హతతో ఎంపికైన అభ్యర్థుల మొదటి జాబితా జూలై 16కు వస్తుంది. నాన్ గేట్ అభ్యర్థులకు ఎగ్జామ్ జూలై 17కు ఉంటుంది. వెబ్సైటు INNRAC.in. అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. తెలంగాణ నుంచి హుసేనీ ఆలం ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్లో 24-25 అకాడమిక్ ఇయర్కి అతిథి గెస్ట్ ఫ్యాకల్టీ అప్లికేషన్లు అడుగుతున్నారు. ఈ నెల 3న సాయంత్రం 5 గంటల వరకు కాలేజీల దరఖాస్తులు అందజేస్తారు. 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఇంటర్వ్యూలు ఉంటాయి. అరబిక్ 1, తెలుగు 1, ఇంగ్లీష్ 1, ఎకనామిక్స్ ఉర్దూ 1, మోడర్న్ లాంగ్వేజ్ ఉర్దూ 1, కామర్స్ 3, కంప్యూటర్ సైన్సెస్ 4, మ్యాథ్స్ 1 పోస్టులు ఉన్నాయి. పీజీలో 55% ఎస్సీ ఎస్టీలకు అయితే 50% మార్క్స్ పొంది ఉండాలి. పిహెచ్డి, నెట్, సెట్ అర్హతలున్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇంటర్వ్యూలోకి వచ్చేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకొని రావాలి. చంద్రయానిగుట్టల ఫలక్నుమా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఫలక్నుమా నుంచి కూడా సేమ్. దీనికి ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయంటే హిస్టరీ, కామర్స్, తెలుగు, రాజనీతి శాస్త్రం, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, మ్యాథ్స్ బోధించేందుకు సంబంధిత సబ్జెక్టులో 55% ఉండాలి. ఈ నెల 3 సాయంత్రం 4 గంటల లోపు కాలేజీలో దరఖాస్తులు అందజేస్తారు. వివరాలకు ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. క్రీడా వసతి గృహంలో ప్రవేశాలకు అవకాశం. తెలంగాణ నుంచి హన్మకొండలోని క్రీడా వసతి గృహంలో ప్రవేశాలకు ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హన్మకొండ జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి అశోక్ కుమార్ తెలిపారు. ఈ నెల 3-4 తేదీలో హన్మకొండలోని అంటే ఈరోజు రేపు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం కేంద్రంగా హ్యాండ్బాల్, అథ్లెటిక్స్, రెజ్లింగ్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, ఖమ్మంలోని అథ్లెటిక్ అకాడమీకి సంబంధించిన ఎంపిక పరీక్షలు నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన క్రీడా సంఘాలు నిర్వహించిన రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలో పథకాలు సాధించిన వారు, పాల్గొన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. పూర్తి వివరాలకు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. పశు వైద్య పాలిటెక్నిక్ కోర్సులు ప్రవేశాలకు దరఖాస్తులు. తెలంగాణ నుంచి పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య వెటర్నరీ అడ్మిషన్లు డిప్లొమా. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అగ్రికల్చర్, వెటర్నరీకి, హార్టికల్చర్కి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో వీడియోలు ఉంటాయి, చూడండి. ప్రవేశాలు పొందడానికి 10th పాస్ అయి ఉండాలి. టీఎస్ పాలిసెట్ 2024 కూడా పాస్ అయి ఉండాలి. ఆసక్తి గల విద్యార్థులు విశ్వవిద్యాలయం నుంచి tsvu.edu.inలో దరఖాస్తు డౌన్లోడ్ చేసుకొని ఈ నెల 20 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇవి ఆఫ్లైన్ అడ్మిషన్లు. ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలకు కౌన్సిలింగ్ రేపు. ఏపీ నుంచి పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 24-25 అకాడమిక్ ఇయర్కి ప్రవేశాలు నిర్వహించిన పరీక్షల్లో పలువురు విద్యార్థులు ఇతర జిల్లాలకు ఎంపికయ్యారని ఐటీడీఏ పీఓ తెలిపారు. ఇతర జిల్లాలకు ఎంపికైన విద్యార్థులకు సొంత జిల్లాలో చేరేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. 65 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన బాలబాలికలకు తల్లిదండ్రులతో కలిసి ఈ నెల 4న పాడేరు గురుకుల పాఠశాలలో ఉదయం 10 గంటలకు జరిగే కౌన్సిలింగ్కు ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఐటీఐలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ. ఇది కూడా ఏపీ నుంచే. అరకు లోయల్ RITI మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ చెప్పారు. అరకు RITIలు మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24లోగా దరఖాస్తులు చేసుకొని 25న ITI ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని చెప్పారు. కొచ్చిన్ షిప్ యార్డ్లో ప్రాజెక్ట్ ఆఫీసర్లు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలు ఉంటాయి, చూడండి. దరఖాస్తుకు చివరి తేదీ 17/7. వెబ్సైటు కొచ్చిన్ షిప్ యార్డ్.in. బ్లింకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ BTHS స్వీడన్.
అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ 4 years బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ స్టడీ ఇన్ ఇండియా, స్వీడన్, జేఎన్టీయూ కాకినాడ, తిరుపతి, జేఎన్టీయూ అనంతపూర్, ఆంధ్ర యూనివర్సిటీ అన్నీ కలిసి ఇవి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. లాస్ట్ డేట్ 12 ఈ విధంగా ఉంది. వెబ్సైట్లు కూడా చూడండి. పూర్తి వివరాలకి ఈ నంబర్లను కూడా మీరు సంప్రదించవచ్చు. ఆర్కిటెక్చర్ పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం ఏపీ నుంచి. ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విభాగాలకు సంబంధించిన 9 కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. ఒక్క దాంట్లో 25 చొప్పున 225 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇది వరకే ప్రకటన వెలువడింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపోతే అన్లీష్ యువర్ పొటెన్షియల్, అన్లాక్ యువర్ ఫ్యూచర్ విత్ ఇండియన్ నేవీ. ఎలిజిబిలిటీ కండిషన్ జాబ్స్ పడినాయి. అగ్నివీర్ ఎంఆర్ మ్యూజిషియన్, పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బార్న్ బిట్వీన్ 1st November 2003 నుంచి 30th April 2007. ఈ 2 డేట్లు కూడా కన్సిడర్ చేస్తారు. మ్యూజికల్ ఎబిలిటీ ఈ విధంగా ఉంది. లాస్ట్ డేటు 11th July. ఆన్లైన్ అప్లికేషన్లు మనకు 1st July నుంచి 11th July వరకు ఉంటాయి. వెబ్సైట్ ఈ జాయిన్ ఇండియన్ నేవీ gov.in అనేది వీళ్ళ వెబ్సైట్. ఇవి ఈ రోజుకి సంబంధించిన విద్య ఉద్యోగ సమగ్ర సమాచారం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.